భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదు చేసుకోవాలని కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శ్రీరామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నెలవారీ సమావేశంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సతీష్ పిలుపునిచ్చారు. గొల్లప్రోలు మెయిన్ రోడ్ లో జరిగిన సమావేశంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సతీష్ మాట్లాడుతూ టాపీ మేస్త్రులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు, వడ్రంగులు, వెల్డర్లు సహా 36 రకాల నిర్మాణ రంగ కార్మికులు సంక్షేమ బోర్డులో నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మ్యారేజ్ గిఫ్ట్, ప్రసూతి సహాయం, సాధారణ మరణం, అంత్యక్రియల సాయం వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న 4 సంక్షేమ పథకాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే నిర్మాణ రంగంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో కార్మికులకు యాక్సిడెంట్ క్లెయిమ్ పథకం, ఆసుపత్రి చికిత్స సహాయం, దీర్ఘకాలిక వ్యాధులకు ఆర్థిక సాయం, అలాగే 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు, యూనియన్ ప్రతినిధులు, భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెలవారీ సమావేశం గొల్లప్రోలులో ప్రతి నెల యూనియన్ కార్యాలయంలో జరుగుతూ ఉంది. ఈ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులకి గుర్తింపు కార్డులు రాయుట, అలాగే కార్డు కలిగిన వారందరికీ రెన్యువల్ చేయడం, ఇవన్నీ విషయాల మీద జరుగుతూ ఉంది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు 4 పథకాలు అమలు చేయడం జరిగింది. డెలివరీ, మ్యారేజ్ గిఫ్ట్, సాధారణ మరణం, మట్టి ఖర్చుల నిమిత్తం 4 పథకాలు అమలు చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏమి రాకపోయినా ఈ ప్రభుత్వం అమలు చేయడం అనేది కార్మికులందరూ కూడా మేము హర్షిస్తూ ఉన్నాం. కానీ మా భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా పథకం కూడా వర్తింప చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ పైనుంచి అపార్ట్మెంట్ల పైనుంచి పనిచేసేటప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. బిల్డింగ్ నుంచి ఇంటికి నుంచి బిల్డింగ్ దగ్గరకు వచ్చిన మార్గ మధ్యలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాల్లో భవన నిర్మాణ కార్మికులు మృతి చెందుతూ ఉన్నారు. ప్రమాద బీమా, యాక్సిడెంట్ క్లెయిమ్ కూడా ఇది వర్తింప చేయాలి, 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి శ్రీ రామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రమాదం పథకం అనేది చాలా కీలకమైనది. అలాగే హాస్పిటలైజేషన్, భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాలు జరిగిన తర్వాత కాలు ఎరిగినా, చెయ్యి ఎరిగినా, లేకపోతే ఇంకోటి జరిగినా మంచానికే పరిమితం అయిపోతా ఉన్నారు. వాళ్ళకి మంచం మీద ఉన్న వాళ్ళకి గతంలో రోజుకి 200 రూపాయలు చెప్పిన మంజూరు చేసేవారు. హాస్పిటలైజేషన్ పథకాన్ని కూడా అమలు చేసి కార్మికులకి వర్తింప చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక మూడవదిగా దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, అలాగే క్యాన్సర్, అలాగే కిడ్నీ, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతూ ఉన్నారు మా భవన నిర్మాణ కార్మికులు. దీర్ఘకాలిక వ్యాధులకు గురైన కార్మికులకి ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. 60 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 3,000 రూపాయల పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సంక్షేమ బోర్డులో నిధులున్న మాది మా భవన నిర్మాణానికి ఖర్చులు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం మా కార్మికుల యందు దయ చూపి ఇప్పటికైనా ప్రమాద బీమా పథకం వర్తింపజేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం. సర్ ప్రక్రియకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదు చేసుకోవాలి. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శ్రీరామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల అవగాహన సదస్సులో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సతీష్. జిల్లాలో ఘనంగా జాతీయ డాక్టర్స్ డే వేడుకలు. పలు చోట్ల మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి వైద్యులకు ఘన సత్కారం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.